ఓం నమో వెంకటేశాయ. కవివరేణ్య ఎన్విఎల్ఎన్ ఆచార్యులు గారు నిన్ను చూడన్ చనుదెంచు భక్తుల కనన్ అనేటటువంటి మత్తేమ పద్యములో వెంకటేశ్వర స్వామిని చమత్కార స్తుతి చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు ఇలా అంటున్నారట. స్వామి వెంకటేశ్వర, పరమశివుడు ధ్యానముద్రలో లేదా జ్ఞానబోధ ముద్రలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూర్చునే ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ కూడా అంతే, పద్మాసునుడై మరీ ఎప్పుడూ కూర్చునే ఉంటాడు. అలాంటిది నీవు మాత్రం మాకు నీ నిలువెత్తు రూపము యొక్క దర్శన భాగ్యము కల్పించి కరుణించడానికి ఎప్పుడూ నిలుచునే ఉంటావు కదా. అలా నిలుచుండి అలసిపోయి ఉంటావు కదా. ఆదిశేషుడు నీకోసం తన తనువుని ఆసనముగా శయ్యగా ఏర్పరిచి ఉన్నాడు. ఆ శయ్య మీద కాసేపైనా విశ్రమించవయ్యా, విశ్రమించు. నీకు ఊంజల సేవ చేసే భాగ్యాన్ని పరోక్షంగానైనా మాకు కాస్త కల్పించవయ్యా, కల్పించు. భక్తులు స్వామిని ఇలా అడుగుతున్నారని కవి చెప్పడంలో కవి యొక్క ఉద్దేశం ఏమిటంటే, భక్తికి తదుపరి మెట్టు దేవుని పట్ల అపారమైన ప్రేమ. దీనినే నవవిధ భక్తి రీతులలో సాంఖ్య ప్రేమ అని అంటారు. అటువంటి ప్రేమ పరిపూర్ణ భక్తికి తార్కాణం కదా. అయితే ఈ విషయాన్ని చమత్కారంగా చెప్పడంలోనే కవిత్వం ఉంది, కవి యొక్క ప్రతిభ ఉంది. ఆ ప్రతిభ నిండుగా మెండుగా కలిగి ఉన్నవారు మన ఎన్విఎల్ఎన్ ఆచార్యులు గారు. రండి, అటువంటి ఈ పద్యాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాడు వారణాసి పవన్ కుమార్ శర్మ. విందాం. స్వామి వెంకటేశ్వర, నిన్ను చూడన్ చనుదెంచు భక్తుల కనన్, నిలుచుండి నిలుచుండి నీవు అనయంబిచట ఉండు నీ తెరగు భావ్యంబౌనే శ్రీవల్లభ. చలవే ఊంజల సేవలో తనువు విశ్రాంతించెందన్ భోగీంద్రుడు ఆసన శయ్యా విధులేచ్చ సప్తగిరివాస వెంకటేశ నమో. సప్తగిరివాస వెంకటేశ నమో. సప్తగిరివాస వెంకటేశ నమో.